హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ సండే రోజు లంచ్ అయితే షేర్ చేస్తున్నాను. లంచ్ కోసం మష్రూమ్ తెచ్చారు. మష్రూమ్ అండ్ చికెన్ కూడా తెచ్చారు పిల్లల కోసం. నెక్స్ట్ గోంగూర కూడా అనమాట. ఈరోజు మష్రూమ్ గోంగూర కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లల కోసం చికెన్ చేస్తున్నాను అనమాట. చికెన్ ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయిందండి చికెన్ తెప్పించలేదు. ఆ మధ్యన ఎక్కువగా చికెన్ బర్డ్ ఫ్లూ, అసలు చికెన్ తినకూడదు అని చెప్పారు కదా! మనకు కూడా భయం ఉంటది కదా! అమ్మో! ఏంటవుతదో అని చెప్పేసి అందుకని తెప్పించలేదు. ఇప్పుడు నార్మల్ అయిపోయింది. చాలామంది తీసుకుంటున్నారు. అయినా మనం చేసే కుకింగ్ ప్రాసెస్‌లో ఎటువంటి వైరస్ ఉన్నా ఏమీ అవ్వదండి. అప్పుడు కరోనా టైంలో కూడా అలాగే కొన్నాళ్ళు చికెన్ తినకూడదు అన్నారు. తర్వాత చికెన్ తింటే మంచిది అని చెప్పారు. అంటే మనం చేసే వంటల్లోని పర్వాలేదు. అంటే పూర్తి కుక్ చేస్తాం కదా! బాగా 100 డిగ్రీలో మనం పెడతాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. నేను చేశాను. ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను. మీకైతే పెట్టలేదు కానీ తినిన తర్వాత ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. ఇక్కడైతే నేను చికెన్ కర్రీకే పోపేస్తున్నాను. చికెన్ అది కట్ చేసి నీట్‌గా ఒక 2, 3 టైమ్స్ కడిగేసాను. తర్వాత ఉప్పు, పసుపేసి కూడా బాగా కడిగాను. బాగా కడిగేసుకున్నాను కూడా. ఎందుకంటే ఏ మాత్రం ఏమి ఉన్నా కూడా మనం అలాగ ఉప్పు, పసుపు ఎయగానే దానిలో ఉన్నదంతా పోతది. కడిగేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ కోసమైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఏసుకొని బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాను. దీనికి మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్ ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగ, జీలకర్ర, తర్వాత అల్లం, వెల్లుల్లి అన్నీ నేను దానిలోనే వేస్తాను. వేసి ఆ పేస్ట్ అయితే వేస్తాను. వేరేగా మళ్ళీ ధనియా పౌడర్ అని, జీరా పౌడర్ అని అలా వేరే వేరేగా వేయను. సింపుల్‌గా నేనెప్పుడూ చేస్తాను చికెన్ కర్రీ. ఇంకా పిల్లలు చికెన్ ఎక్కువగా ఇష్టంగా తింటారన్నమాట. ఇప్పుడు అందరి పిల్లలకి చికెన్ ఎక్కువ ఇష్టం. ఫిష్ అంటే అది ముల్లులు తీసుకోవాలి. అది అంతగా ఇష్టపడరు. కానీ చికెన్ మీద ఫిష్ పెడితే మంచిది. దానికి ఆయిల్ ఉంటది కదా! విటమిన్ ఇ ఎక్కువ ఉంటది. చాలా మంచిది. బట్ చికెన్ ఎక్కువగా ఇష్టంగా తింటారు పిల్లలు. అప్పుడప్పుడు నేను మేము తినేదే వీక్‌కి 1 టైమ్ అండ్ 2 టైమ్స్ అయితే పిల్లలకి పెట్టేది. మేము తినేది వీక్‌కి ఒకసారే తింటాము. అందులో ఒకసారి ఫిష్, ఒకసారి చికెను అలాగా పెడుతుంటానమాట. ఇలాగ చికెన్ బాగా కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఏసేసాను. మసాలా పేస్ట్ ఏసేసాను. అంతే ఇంకెటువంటి మసాలాలు, గరం మసాలాలు గానీ, నెక్స్ట్ చికెన్ మసాలా గానీ, ఇంకేమీ ఎయలేదు. సింపుల్‌గా చేశాను. నెక్స్ట్ పిల్లలు ఒక్కళ్ళ దానికే గాబట్టి, వాళ్ళకి ఎక్కువ మసాలాలు, తర్వాత ఎక్కువ కారాలు అవి అయితే తినలేరు కదా పిల్లలిద్దరు. తర్వాత మష్రూమ్ గోంగూర చేస్తానన్నాను కదా! దానికోసం గోంగూర అయితే ఉడకపెట్టేసుకొని ఉంచుకున్నాను. అది ఇక్కడ మిక్సీ చేసుకున్నాను అనమాట. గోంగూర ఆకు అండ్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, అల్లం అదే. అవి యేసుకొని శుభ్రంగా గ్రైండ్ చేసుకుంటాం. మెత్తగా పేస్ట్‌లా చేసుకుంటాం. ఇది నేను నా ఓన్‌గా చేశానండి. ఇంతకు ముందే ఎప్పుడు నేను చేయలేదు. ఓన్‌గా ఫస్ట్ టైమ్ చేశానన్నమాట. ఎక్కడ చూడలేదు కూడా ఇలా చేస్తారని. మామూలుగా చికెన్ గోంగూర, నెక్స్ట్ మటన్ గోంగూర ఎలా చేస్తారో ఇది అలాగే చేయొచ్చని చెప్పి అదే ప్రాసెస్‌లో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది. మీ మీరు ఇదే ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేయండి. ఇంతకుముందు చేసున్నారా అయితే కామెంట్ సెక్షన్ మాకు కూడా తెలుసు అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇంతకు ముందు గాని ట్రై చేసుంటే. నేను ఇదే ఫస్ట్ టైమ్ చేయడం మాట. అది ఎందుకు చికెన్ గోంగూర అది చేస్తాము, ప్రాన్స్ గోంగూర అని చేస్తాము. ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే మష్రూమ్ ఒక్క ప్యాకెట్ తెచ్చారు. అది కర్రీకైతే చాలదు. 2 పూటలకి చాలదు. దగ్గరికి అయిపోద్ది కదా! మనకి మష్రూమ్ అనేది వాటర్ అది ఎక్కువగా వస్తది. చాలా కొంచెం అవుతది. అదే గోంగూరతో కలిపామనుకోండి కొంచెం ఎక్కువ కర్రీ అయితే అవుతది. ఇది సింపులేనండి. కళాయి పెట్టుకొని ఉల్లిపాయలేసుకున్నాను, పచ్చిమిర్చి ఏసుకున్నాను. అది బాగా వేగిన తర్వాత మష్రూమ్ కట్ చేసుకున్నాను కదా ఇందాకలా, అది కూడా వేసుకున్నాను.
వేసుకున్న తర్వాత మూత పెట్టేసాక ఇలాగైతే దగ్గరికి అయిపోయింది చూస్తున్నారా? ఇలాగో 2, 3 సార్లు కలిపేసుకున్న తర్వాత ఇందాల గోంగూర పేస్ట్ చేశాను కదా! అది వేసేసుకుంటాం. అది వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకొని కొంచెం గోంగూర అది మష్రూమ్‌కి పట్టే వరకు ఉంచుకొని వాటర్ ఏసుకోవాలి. అంటే చాలా బావుంటది. ఇది రైస్ కన్నా చపాతీలకి, రోటీలకైతే చాలా చాలా బావుంటది. ఎవరైతే వెజిటేరియన్స్ కావాలి అన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోండి. వెరైటీగా ఉంటది. ఫ్రైడ్ రైసుల్లో కానీ ఆహ్, తర్వాత కొబ్బరన్నం అలాంటప్పుడు చేసుకున్నప్పుడు ఇది సైడ్ లాగా పెట్టుకుంటే చాలా బావుంటది. మష్రూమ్ గోంగూర చాలా బావుంది. చికెన్ గోంగూర ఎలాగుంటదో అలాగే ఉందన్నమాట వెరైటీగా. మేమిద్దరమే కాబట్టి పిల్లలకి కొంచెం కొంచెం ఇచ్చాము. తర్వాత మష్రూమ్‌లో కూడా ప్రోటీన్ ఉంటాయన్నమాట. ప్రోటీన్ ఎక్కువగా ఉంటది. రెగ్యులర్‌గా తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇంచుమించు 15 డేస్‌కి వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటది. ఈ ప్యాకెట్ ఎంత రూ. 50 ఎంతోనండి. వెజిటబుల్స్ కన్నా పర్వాలేదు. వెజిటబుల్స్ కూడా ఇప్పుడేం తక్కువ లేవు. అంతే ఉన్నాయి కదా! అదిగోటి ఇలా దగ్గరికి అయిపోయింది గోంగూర అది ఏసిన తర్వాత ఇక్కడైతే వాటర్ ఏసుకుందాం. అటుపక్క చికెన్ అవుతుంది. అది పొయ్యికి అటు మార్చేసాను. ఎందుకంటే వీడియో పెట్టడానికి అవ్వదని అటు మార్చేసాను. చికెన్ అటు అవుతుంది. దానిలో ఇంకేం లేదు. ఉప్పు, కారం వేసాను. అది వేగుతుంది. తర్వాత అది వేగిన తర్వాత కొంచెం నీళ్ళేస్తానమాట అంతే. ఇది ఇక్కడ వేగిపోయింది మష్రూము. వేగిపోయిన తర్వాత వాటర్ ఏసుకున్నాను. వాటర్ ఏసుకొని కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకున్నామనుకో కర్రీ రెడీ అయిపోద్ది. చాలా బావుంటదన్నమాట. మెయిన్ రైస్ కన్నాని రోటీస్‌కి చాలా బావుంటదన్నమాట. ఇలాగైతే చేసుకున్నాను. ఇదిగోటి చికెన్ అయితే ఇలా దగ్గరికి అయిపోయింది. నిషి అన్నది, "ఇలా వదిలేయి మమ్మీ మరి వాటర్ ఎయక వదిలేయి" అన్నది. దానికి ఇలా ఇష్టం మాట. ఇలాగే వదిలేయి అన్నది. కానీ మరీ ఇలాగ వదిలితే కొంచెం ఉడకనట్టు అవ్వదు కదా! కొంచెం గట్టిగా ఉంటదని చెప్పి నేనేం చేశానంటే మిక్సీ గ్రైండ్ చేశాను కదా! దీనికోసం పేస్ట్. ఆ గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిక్సీలో వాటర్ ఉంటది కదా! ఆ వాటర్ వేసాను. కొంచెమే ఏసాను. ఎక్కువ వేయలేదు. చూపిస్తాను చూడండి. కొంచెమే ఏసాను. ఏసిన తర్వాత ఇలా దగ్గరికి అయిందన్నమాట. ఇదిగోటి ఇంతే వాటర్ ఏసాను. ఎక్కువగా ఎయలేదు. అది కొంచెం దగ్గరికి అయిన తర్వాత వాళ్ళకిచ్చేసాను. వాళ్ళు ఇష్టంగా తిన్నారు. చాలా బావుంది. అసలు చికెన్ అనేది మనం వేపుతుంటేనే దానిలో బాగా వాటరొచ్చి ఉడికిపోతది. కానీ నేను కొంచెం వాటరేస్తే మరి ఫ్రై లాగా డ్రైగా ఉండకుండా కొంచెం ముద్దలాగా ఉంటదని చెప్పి నేను ఆ వాటరయితే వేశాను. అది ఎందుకు వేస్ట్ చేయడం. ఇదిగోటి ఇలాగైతే పిల్లలది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వాళ్ళకిచ్చేసాను. ఈ చికెన్ కర్రీ కూడా రోటీలకి బావుంటది ఇలా చేసుకుంటే. నెక్స్ట్ ఇదైతే మా కర్రీ. మష్రూమ్ గోంగూర కర్రీ మాట. ఇదొక చిన్న వ్లాగ్ మాట. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.